హాయ్ అండి. ఇదైతే నా ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో 3 రకాల మామిడికాయ పచ్చళ్ళు చూపిద్దామని చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా పెద్ద పెద్ద బంగిడి బిల్లు, మేమైతే బంగిడి బిల్లు మామిడికాయలు తీసుకున్నాం. 30 కాయలు తీసుకున్నాం. 1 ఇయర్కి సరిపడగా పెట్టుకోవాలని వాటిని ఇలా తొక్క తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే నరుక్కోవాలి. వీటిని తొక్క తీసుకున్న కాయలువి. ఇప్పుడైతే వీటిని నరుకుతున్నాం. వీటిని నరికినాక చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి. ఇవి సేమ్ వీటిని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఒక 6 గంటల సేపు ఎండలో ఎండబెట్టుకోవాలి. వాటిలో ఉన్న తడి మొత్తం ఆరిపోయి మంచిగా డ్రై అయిపోతాయి. చూసారా ఎలా ఎండలో ఆరబెట్టామో? ఈ రకంగా అయితే ఎండబెట్టుకుంటాం మేము. ఇవి 6 గంటల్లో క్లీన్గా ఎండిపోతాయి. నెక్స్ట్ పచ్చడికి వాటిని ఎండలో వేసి నెక్స్ట్ పచ్చడికి అయితే మేము మళ్ళీ 30 కాయలు తీసుకున్నాం. వాటిని అయితే తురుముకుంటాం. ఇలా క్యారెట్ తురుముకునే దాన్ని తీసుకొని తొక్క పీల్ చేసి మామిడికాయ తొక్క మొత్తం తీసి ఇలా అయితే తురుముకుంటే ఇలా ఉంటుంది. మ్యాగీ లాగా నూడిల్స్ లెక్క వచ్చింది. ఇదైతే దీనిని కూడా తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టేస్తాము. ఒక 6 గంటల సేపు ఎండలో పెట్టేస్తే మంచిగా ఇది కూడా డ్రై అయిపోతుంది. ఇప్పుడైతే ఎండిపోయినాయి. నేను ఒక పచ్చడినే కలిపే వీడియో అయితే చేస్తున్నాను, ఎందుకంటే రెండు సేమ్ ప్రాసెస్. 30 కాయలకి 1 గ్లాసు మెంతి పొడి అండ్ ఆవాలు మెంతులు కలిపిన పొడి అయితే 1 గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని వాటిని అయితే ఇందులో శుభ్రంగా కలిపేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో ఆయిల్, మేము పల్లి ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాం. పల్లి ఆయిల్లో వెల్లుల్లిపాయలు మరగబెట్టి లైట్గా గోరువెచ్చగా చేసి ఆయిల్ని కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాం. ఇప్పుడైతే ఆయిల్ పోసుకుంటున్నాం. 1 గ్లాస్ సాల్ట్, 30 కాయలకి 1 గ్లాస్ సాల్ట్ తీసుకున్నాం. అలాగే 3 గ్లాసుల కారం, 3 మ్యాంగో మిర్చి పౌడర్ 3 గ్లాసులు అయితే పడుతుంది. ఇంకా నెక్స్ట్ తర్వాత మనం చూసుకొని కలుపుకుంటామే. నెక్స్ట్ ఆయిల్ వేసి శుభ్రంగా, చూసారా జ్యూసీగా అయిపోయింది. తురుము పచ్చడి సేమ్ ఆ ముక్కల పచ్చడి, ఈ తురుము పచ్చడి రెండు ప్రాసెస్ ఒకటే కాబట్టి నేనైతే ఒకటే చూపిస్తున్నాను. దీనిని ఒక డబ్బాలోకి వేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఆవకాయ, ఇవైతే ఇవి కూడా సేమ్ అంతే. 30 కాయలు అన్నీ 30. ఇవి కూడా సేమ్ 30 కాయలు తీసుకొని ఒక గిన్నె కొలత పెట్టుకున్నాం. ఈ గిన్నెలో సగం ఉప్పు, సగం మెంతులు ఆవాలు కలిపిన పొడి, ఆ గిన్నెడు కారం తీసుకొని అయితే మొత్తం మిక్స్ చేసుకొని దీనిని మంచిగా ముక్కలకి పట్టియాలి. ముక్కలకి పట్టించిన తర్వాత అందులో ఆయిల్ పోసుకుంటూ కొంచెం ఆయిల్ పోసుకుంటూ మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని మళ్ళీ 3వ రోజు అయితే కలుపుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.